నమస్తే, వెల్కమ్ టు క్లియర్ కట్ విత్ రాకా. ప్రముఖ వార్తా పత్రికలో వచ్చినటువంటి హెడ్లైన్స్ కి సంబంధించి సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో పాటు భారత్ టుడే అవుట్పుట్ ఎడిటర్ అలాగే సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి రాకా సుధాకర్ గారు మనతో ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, డిస్కషన్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. నేడు ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ సీఎం చంద్రబాబు బీజేపీ ఇతర పార్టీల నేతలతో సమావేశం. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలి తీవ్రత, ఉష్ణోగ్రతలు పడిపోవడంతో వణికిపోతున్న ప్రజలు. ఇవాళ లోక్సభ ముందుకు ఈబీసీ రిజర్వేషన్ బిల్లు సభలో ప్రవేశపెట్టనున్న కేంద్ర ప్రభుత్వం. సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మ పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు. కేంద్రం తనను బలవంతంగా సెలవుపై పంపించడంపై సవాల్. నమస్కారం సార్. సో ముందుగా మనం తీసుకున్నట్లయితే అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ అనే అంశానికి సంబంధించి అన్ని ప్రధాన వార్తాపత్రికల్లో కూడా అదే ఇవ్వడం జరిగింది. సో విద్యా ఉద్యోగ రంగాల్లో అమలు, సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్రం కీలక నిర్ణయం, మంత్రివర్గం ఆమోదముద్ర, నేడు పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ బిల్లు, అలాగే తక్షణ రాజకీయ కారణాలు ఇవే అంటూ కూడా కొన్ని పాయింట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే ఎస్సీ ఎస్టీల వేధింపులు నిరోధక చట్టం విషయంలో ఆగ్రహంతో ఉన్న అగ్రవర్ణాలను బుజ్జగించడానిక, లేకపోతే యూపీలో అగ్రవర్ణాలు కాంగ్రెస్ కి దూరం చేయడానిక, లేక బీఎస్పీని ఇరకాటంలో పెట్టడం కూడా ఇదొక ఎత్తుగడన, రఫేల్ నుంచి ప్రజల దృష్టిని మరల్చడానిక అంటూ కూడా కొన్ని ప్రశ్నలు అయితే మోడీకి సంధించారని చెప్పుకోవచ్చు. ఇది ఒక బ్రహ్మాస్త్రం అంటూ కూడా మోడీ చెప్పడం జరిగింది. ఇది నిజంగానే బ్రహ్మాస్త్రం అంటారా? మోడీ బ్రహ్మాస్త్రం అని చెప్పలేదు, పత్రికలు చెప్తున్నాయి. ఓకే, పత్రికలు వీటిని బ్రహ్మాస్త్రం. ఈ మొత్తము దీనిలో అన్నిటికన్నా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇంత పెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతూ, ఇంత అద్భుతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోబోతూ దేశ రాజకీయాల్ని, దేశ సామాజిక వ్యవస్థని కుదిపివేసేటువంటి నిర్ణయం తీసుకుంటున్నప్పుడు, మొత్తం ఇన్నాళ్ల పాటు నడుస్తున్నటువంటి కుల రాజకీయాల యొక్క రూపుని మార్చేటటువంటి చాలా విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకునేటప్పుడు ఆయన ఎవ్వరికి ముందస్తుగా లీక్ కాకుండా తెలియకుండా కాపాడగలిగారు. ఐ థింక్ ది సక్సెస్ ఆఫ్ మోడీ లైస్ ఇన్ కీపింగ్ ది హోల్ థింగ్ సచ్ అ సీక్రెట్ అన్నమాట. ఎవ్వరికి కూడాను నిన్న ఉదయం పేపర్లో ఎవరు కూడాను ఒక లీక్ కూడా లేకుండా కాపాడగలగడం, వార్త వెలువడ్డ తరువాత మిగతా పార్టీలకు ఆలోచించుకునే సమయాన్ని ఇవ్వకపోవడం, అంటే ఎవరికి ఊహాగానాలు ఎవరి ఊహలకు అందకపోవడం ఒకటి. మొన్న మీరు ఏనా ఇంటర్వ్యూ దాదాపు గంటన్నర పాటు నిర్ణయం, దీనికి సంబంధించిన ప్రశ్న లేదు, అంటే అనలిస్ట్ ఎవరు ఊహించలేదు, దీనికి సంబంధించిన జవాబు లేదు. అంటే అసలు ఎవరికి కూడా ఆలోచన అందకుండా చేయడము, విపక్షాలకు ఆలోచించుకుని తమ యొక్క రెస్పాన్స్ని ఫార్ములేట్ చేసుకునే టైం ఇవ్వకపోవడం. సో రాజకీయంగా ఖచ్చితంగా ఇది మోడీ యొక్క మాస్టర్ స్ట్రోక్. అయితే రెండవది, కేవలం రాజకీయ కోణం నుంచి మాత్రమే దీన్ని చూడకూడదు. ఉదాహరణకి మీరు చెప్పినట్టుగా 4 కారణాలు. ఉత్తరప్రదేశ్లో అగ్రవర్ణాలు కాంగ్రెస్ పార్టీతో ఎప్పుడున్నాయి? 1989లో వీరభద్ర సింగ్ ప్రభుత్వం పోయిన తర్వాత అగ్రవర్ణాలు కాంగ్రెస్తో లేవు, కాంగ్రెస్ వైపు వెళ్లే పరిస్థితి లేదు. నిజంగా అగ్రవర్ణాల్ని కాంగ్రెస్ తీసుకుని వచ్చే పరిస్థితి ఉన్నట్లయితే ఖచ్చితంగా బీఎస్పీ, ఎస్పీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునేవి. అది జరగడం లేదు. కాబట్టి రెండవది, ఈ రఫేల్ గురించి చెప్తున్నారు. రఫేల్ సర్వసాధారణ ప్రజానీకం దగ్గరికి అసలు ఈ విషయం వెళ్ళలేదు. ఇది ఓట్లను ప్రభావితం చేసే విషయం కాదు. కాబట్టి ఓవరాల్గా ఇది గత 60-70 సంవత్సరాల రాజకీయాలు నడిచిన తీరుకి పూర్తి భిన్నమైనటువంటి తీరు. 49.5% రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కదిలించకుండా, ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను ముట్టకుండా, వాటిని తగ్గించకుండా మరొక 10% అదనంగా అగ్రవర్ణాల్లో ఉండే పేదలకు ఇవ్వాలి. ఇది విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం. అగ్రవర్ణాలలో పేదలు ఉన్నారన్నటువంటి విషయాన్ని అన్ని పార్టీలు గుర్తిస్తున్నాయి. మీకు గుర్తుండే ఉంటుంది, బ్రాహ్మణ డెవలప్మెంట్ కార్పొరేషన్ని తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్ర ప్రభుత్వం ఎందుకు పెట్టినాయి? నిజంగా గనక బ్రాహ్మణుల్లో పేదలు లేకపోయినట్లయితే, అగ్రవర్ణాల్లో పేదలు లేకపోయినట్లయితే ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలు బ్రాహ్మణ డెవలప్మెంట్ కార్పొరేషన్స్ ని పెట్టి దానికి 100 కోట్లు ఎందుకు ఇస్తున్నాయి? నిధులు సమకూరుస్తున్నాయి. వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్, ఆంటర్ప్రెన్యూరియల్ స్కిల్ డెవలప్మెంట్ ఇవన్నీ ఎందుకు చేస్తున్నాయి? కాబట్టి అగ్రవర్ణాల్లో కూడా పేదలు ఉన్నారన్నది వాస్తవం. వాళ్ళకు కూడాను
సదుపాయాలు అందాలన్నటువంటి విషయాన్ని రాజకీయ పార్టీలు అన్నీ గుర్తిస్తున్నాయి. అగ్రవర్ణాలకు చెందినటువంటి జాట్లు కానీ, పటేళ్లు కానీ, మరాఠాలు కానీ 3 పెద్ద అగ్రవర్ణాల గ్రూప్స్ మహారాష్ట్రలో, రాజస్థాన్లో, ఉత్తర భారతదేశంలో ఉద్యమాలు చేసినాయి. గుజరాత్ ఉద్యమం హార్దిక్ పటేల్ నాయకత్వంలో జరిగిన ఉద్యమానికి లక్షల సంఖ్యలో హాజరయ్యారు ప్రజలు. దాని ప్రభావం ఎన్నికల మీద కూడా కొంత కనిపించింది. రూరల్ గుజరాత్లో ఉన్నటువంటి పటేళ్ల ఓట్లు బీజేపీ నుంచి దూరం వెళ్ళినాయి. మహారాష్ట్రలో మరాఠాల ఉద్యమం, అదేవిధంగా జాట్ల ఉద్యమం. కాబట్టి మన రాష్ట్రంలో కాపుల ఉద్యమం, కాపులకు రిజర్వేషన్ ఇవ్వాలని తీర్మానం పెట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఏకగ్రీవంగా తీర్మానం పెట్టి పాస్ చేయించి కేంద్రానికి పంపించారు. దాని అర్థం ఏంటి? సో అగ్రవర్ణాలలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలి అన్నటువంటి రియలైజేషన్ అన్ని రాజకీయ పార్టీలకు వచ్చింది. కానీ ఎవరు పిల్లి మెడలో గంట కట్టే సాహసం చేయలేదు. సో పేదలైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అగ్రవర్ణాల్లో వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇవ్వడము, 49.5% రిజర్వేషన్ని స్పృశించకుండా, దాన్ని డిస్టర్బ్ చేయకుండా రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకుని రావడము, ఇది చాలా పెద్ద నిర్ణయంగా మనం భావించవచ్చును. ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అగ్రవర్ణ పేదలకి పెద్ద ఊరట కలిగించేటటువంటి విషయం. చాలా విప్లవాత్మకమైన నిర్ణయం. విపక్షాలకు తమ రెస్పాన్సెస్ ఫార్ములేట్ చేసుకునే అవకాశం ఇవ్వకుండా చేయటము దీనిలో ఇది మాస్టర్ స్ట్రోక్. దీనిని వ్యతిరేకించడం చాలా కష్టం. దీన్ని వ్యతిరేకించి ఓటర్ల దగ్గరికి వెళ్ళడం ఇంకా కష్టం. 2-3 నెలల్లో ఎన్నికలు వస్తున్నటువంటి సందర్భంలో సో ఇది చాలా కీలకమైనటువంటి ఒక నిర్ణయం. దీని ప్రభావం ఖచ్చితంగా దేశ రాజకీయాల మీద ఉండబోతోంది. దీన్ని విపక్షాలు ఏవి కూడా వ్యతిరేకించలేవు, ఇంక్లూడింగ్ మాయావతి సహా ఎవరు వ్యతిరేకించలేరు. ఎందుకంటే మాయావతి కూడా అగ్రవర్ణాల ఓట్ల కోసం చాలా ప్రయత్నం చేస్తోంది. జిస్కి జిత్ని భాగీదారి ఉస్కి ఉత్ని హిస్సేదారి ఈ నినాదం తీసుకొచ్చింది. ఎవరెవరి భాగస్వామ్యం ఎంత ఉందో సమాజంలో అంతంతా వాళ్ళకి మేము పాత్ర ఇస్తామని చెప్పి నినాదం తీసుకొచ్చింది మాయావతి. కాబట్టి మాయావతి కూడా దీన్ని వ్యతిరేకించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఓవరాల్గా చక్కటి నిర్ణయము. రాజకీయంగా తన లాభం కోసం ఏమి చేయాలో అది కూడా మోడీ చేశారు. దీన్ని మొత్తాన్ని సీక్రెట్గా ఉంచటం వల్ల he has managed to stun everyone. I think that is the political master stroke. But socially also it is very important. ఇది చాలా అవసరమైనటువంటిది. దీన్ని ఎవరు కూడా కాదనలేరు. అగ్రవర్ణాల్లో పేదలు ఉన్నారన్నటువంటి విషయాన్ని ఈనాడు అన్ని రాజకీయ పార్టీలు అంగీకరిస్తున్నాయి. రైట్ సార్, మరిన్ని వార్తలకు సంబంధించి వెల్కమ్ బ్యాక్ సార్. ఇదే అంశం గురించి మాట్లాడుకుంటే ఇది న్యాయ సమీక్షకి నిలబడుతుందా అనే ఒక క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. రెండు వైపులో కూడా బలమైన వాదనలు కూడా వినిపిస్తున్నారు. ఈ 10% రిజర్వేషన్ ఏదైతే ఉందో అగ్రవర్ణాలకు సంబంధించి, సో ఇది నిజంగా న్యాయ పరీక్షలో నెగ్గుతుందంటారు? రాజ్యాంగ సవరణ చేయవలసిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు 1992లో ఇచ్చిన తీర్పు మేరకు రిజర్వేషన్లకు 50% క్యాప్ విధించింది. ఒక్క తమిళనాడు రాష్ట్రం మినహా మిగతా అన్ని రాష్ట్రాల్లో ఈ క్యాప్ విధించింది. తమిళనాడులో 60% దాటింది. మిగిలిన అన్ని రాష్ట్రాల్లో కూడా 49.5. ఇప్పుడు దీనికి మార్చాలన్నట్లయితే ఇంకొకటే మార్గం, రాజ్యాంగ సవరణ చేయాలి. ముస్లిం రిజర్వేషన్లు ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం చెబుతున్నప్పుడు ఏం చేయమంటోంది? రాజ్యాంగ సవరణ చేయమంటోంది. జాట్లకు రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పేసి మహారాష్ట్ర, గుజరాత్, మన ఉత్తర భారతదేశంలో కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నప్పుడు ఏమంటోంది? రాజ్యాంగ సవరణ చేయండి. ముస్లింలకు మేము రిజర్వేషన్ ఇస్తామని వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ చెప్తున్నప్పుడు ఆమె ఏం చేయమంటోంది? రాజ్యాంగ సవరణ చేయమంటుంది. కాబట్టి అందరూ రాజ్యాంగ సవరణ మార్గం ద్వారా రిజర్వేషన్ల క్యాప్ని మనము 50 నుంచి 60 దాకా తీసుకెళ్లొచ్చు అన్నది అన్ని పార్టీలు అంగీకరిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం కూడా రాజ్యాంగ సవరణ కోసం ఈరోజు బిల్లు తీసుకొస్తుంది. ఈరోజు ఆ బిల్లు వస్తుంది. ఈ బిల్లు పైన లోక్సభలో ఓటింగ్ జరుగుతుంది. లోక్సభ నుంచి ఆమోదం పొందుతుంది. రాజ్యసభలో ఇబ్బంది ఉంది. రాజ్యసభలో ఏ పార్టీలు అయితే ఇబ్బంది పెడతాయో ఆ పార్టీలు ఓటర్ల దగ్గరికి 2 నెలల తర్వాత వెళ్ళి ఓట్లు అడగడంలో చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కాంగ్రెస్ దీన్ని సమర్థించింది. ఇంత ఆలస్యం ఎందుకు అంది, కానీ దీన్ని విమర్శించలేని పరిస్థితి. ఏ రాజకీయ పార్టీ కూడా ఇది తప్పు, ఇది ఇవ్వకూడదని అంటలేదు. కాబట్టి రాజ్యాంగ పరంగా రాజ్యాంగ సవరణ చేయాలి. రాజ్యాంగ సవరణ చేయడానికి కావలసినటువంటి బలం లోకసభ వరకు ఉంది. రాజ్యసభలో ఆ బలం లేదు. రాజ్యసభలో ఏ పార్టీలు సహకరించవో ఆయా పార్టీలు ఓటర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది.
కాబట్టి సూత్రప్రాయంగా కాంగ్రెస్ దీన్ని ఆల్రెడీ అంగీకరించింది. ఈ దేశంలో రెండవ అతిపెద్ద రాజకీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ దీన్ని అంగీకరించింది. కాబట్టి రాజ్యాంగ సవరణ చేసిన తర్వాత సుప్రీంకోర్టు కూడా దీన్ని పెద్దగా కొట్టివేసే అవకాశం లేదు. కాబట్టి ఓవరాల్గా ఇది అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి కొంత అసంతృప్తి ఉన్నమాట వాస్తవం. అగ్రవర్ణాల్లో పేదలు ఉన్నారు. ఈ పేదలకు లబ్ధి చేకూర్చాల్సినటువంటి అవకాశం ఉంది, అవసరం ఉంది. ఆ అవసరాన్ని అన్ని రాజకీయ పార్టీలు గుర్తిస్తున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు గుర్తించిన కారణంగానే దీన్ని గట్టిగా ఎవరు కూడా వ్యతిరేకించలేని పరిస్థితి ఉంది. కొన్ని నిబంధనలు పెట్టారు. ఏడాదికి 8 లక్షల లోపు ఆదాయం ఉండాలి. నగరాల్లో అయితే 102 గజాల కన్నా తక్కువ భూమిలో ఇల్లు ఉండాలి. గ్రామాల్లో అయినట్టయితే 1000 గజాలకు తక్కువ లోపు ఉన్నటువంటి భూమిలో ఇల్లు ఉండాలి. వ్యవసాయ భూమి అయితే 5 ఎకరాల కన్నా తక్కువ ఉండాలి. 5 ఎకరాల కన్నా పైన ఉన్నటువంటి వాళ్ళు ఈ రిజర్వేషన్ ని పొందలేరు. కాబట్టి కొన్ని నిబంధనలు కూడా ప్రభుత్వం విధించింది. ఈ నిబంధనల ఆధారంగా పేదలను గుర్తించి ఆ పేదలకు ఆర్థిక సహాయాన్ని, విద్యలో, ఉపాధిలో రిజర్వేషన్లు అందించేటటువంటి ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. ఒక రకంగా అగ్రవర్ణ యువకుల్లో ఒక నిరాశని, మీరు ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఈ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి పొలిటికల్ డిబేట్ని, యూత్ మధ్య ముఖ్యంగా జరుగుతున్న డిబేట్ చూసినట్లయితే అగ్రవర్ణ యూత్లో ఉపాధి అవకాశాల విషయంలో, విద్య విషయంలో కొంత నిరాశ ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలన్నటువంటి విషయంలో ఎవరికి రెండవ అభిప్రాయం లేదు. వాటిని టచ్ చేయవలసిన అవసరం కూడా లేదు. వేలాది సంవత్సరాల సమస్యల్లో వాళ్ళు వెనకబడి ఉండటం, సమస్యల కారణంగా వెనకబడి ఉండడం వల్ల ఈ సమాజము వాళ్ళు మనందరితో కలిసి ముందుకు రావడానికి కావలసినటువంటి ఏర్పాటు చేసేందుకు రిజర్వేషన్లు వచ్చినాయి. చాలా యూత్ కూడా ఈ రిజర్వేషన్ అనే అంశాన్ని తీసేస్తే బాగుంటుందని చాలా మంది యూత్ అంటున్నారు. కాబట్టి ప్రజలలో ఉన్నటువంటి, ముఖ్యంగా నాకు అనిపించేది ఏంటంటే మధ్యప్రదేశ్, రాజస్థాన్ 2 చోట్ల కూడా నోటాకి పడ్డ ఓట్లన్నీ కూడా రిజర్వేషన్ ఇష్యూ మీద పడ్డటువంటి ఓట్లు అన్నటువంటి ఒక అంచనా ఉంది. బహుశా భారతీయ జనతా పార్టీ కూడా ఎన్నికలకు వెళ్లే సమయంలో ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఒకసారి ముందుకు వెళ్దామని ఆలోచించి ఉండొచ్చును. ఒక రకంగా రాజకీయంగా, పొలిటికలీ ఇట్ ఈస్ అ మాస్టర్ స్ట్రోక్. బట్ ఎట్ ద సేమ్ టైం సమాజంలో అగ్రవర్ణాల్లో కూడా వెనకబడి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారన్నటువంటి దాన్ని గుర్తించటము, ఆర్థికంగా వెనకబడ్డ వాళ్ళు ఉన్నారని గుర్తించటము, వారికి రిజర్వేషన్లు కల్పించడం ద్వారా అన్ని వర్గాల్లో ఉండే యువత యొక్క ఆస్పిరేషన్స్, ఆకాంక్షలు, వాటిని అడ్రస్ చేసినట్లయింది. కాబట్టి రాజకీయాలు పక్కన పెట్టినప్పటికీ కూడా సోషల్లీ దిస్ ఇస్ అ వెరీ గుడ్ మూవ్. అగ్రవర్ణ యువకుల్లో పెరుగుతున్నటువంటి నిరాశ, నిస్పృహలను అడ్రస్ చేసేటటువంటి మంచిది. దీనివల్ల సామాజిక విఘటన రాదు. ఎందుకంటే కులం పేరిట కొట్టుకోవాల్సిన అవసరం రాదు. ఎందుకంటే మిగతా రిజర్వేషన్లు టచ్ చేయలేదు. అవి యథాతథంగా వాళ్ళకు వచ్చే ఉన్నాయి. అంటే నాది నేను తింటూ కూడా నువ్వు తినకూడదు అని ఎవరన్నా ఆలోచించారనుకోండి, ఆర్ కృష్ణయ్య గారు లాగా ఆలోచించేవాళ్ళు, మేము తినాలి కానీ నువ్వు మాత్రం తినకుండా ఆకలిగా ఉండాలని అంటున్నారు. చాలా నిరర్థకమైనటువంటి, నిర్హేతుకమైనటువంటి, అసూయతో కూడుకున్నటువంటి కామెంట్లు. ఎందుకంటే అందరూ బాగుండాలి, సర్వజన హితాయ అన్నది మన ఆలోచన. దీనిలో ఉన్న అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకి మనం ఇచ్చినట్లయితే దాన్ని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వక్కర్లేదు. కానీ సామాజిక, ఆర్థిక వెనుకబాటు ఆధారంగా రిజర్వేషన్లు ఇచ్చినట్లయితే బాగుంది. ఇప్పుడు ఈ రిజర్వేషన్లలో ముస్లిం యువకులు కూడా లాభం పొందొచ్చు. అగ్రవర్ణాలకి, ఎకనామికలీ బ్యాక్వర్డ్ ముస్లింలకు ఇస్తున్నటువంటి వాళ్ళకి బీసీలో ఆల్రెడీ రిజర్వేషన్ ఉంది. ముస్లింలలోని సోకాల్డ్ అగ్రవర్ణాలు, అష్రఫ్స్ ఎవరైతే ఉన్నారో, అష్రఫ్ కమ్యూనిటీ, అజలఫ్ కమ్యూనిటీ అని ఉంటుంది. అష్రఫ్ కమ్యూనిటీ వాళ్ళు ఈ అగ్రవర్ణాలకు వస్తున్నటువంటి 10% ఎకనామిక్ 10% రిజర్వేషన్ రాయితీ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు అనుభవించవచ్చు. కాబట్టి ముస్లిమ్స్ కూడా దీన్ని వ్యతిరేకించే అవకాశం లేదు. ముస్లిం రిజర్వేషన్లు ప్రత్యేకంగా అవసరం ఇంకా లేదు. ఈ బీసీల్లో పేదలకి రిజర్వేషన్ ఉంది. అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి అష్రఫ్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో అష్రఫ్ ముస్లింలకి కూడా దీనివల్ల లాభం చెందేటటువంటి, లాభం కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా దీన్ని విమర్శించడానికి వీల్లేనటువంటి వ్యవస్థ ఇది. సో మొత్తానికి మోడీ గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. మంచి నిర్ణయం. బ్యాక్ రైట్. సరే, ఆంధ్రజ్యోతి తీసుకున్నట్లయితే మంత్రాంగం ఎవరిది అనే క్వశ్చన్ ఏదైతే అసెంబ్లీ త్వరలో ప్రారంభం కాబోతుంది దాని గురించి, మంత్రివర్గ కూర్పు గురించి కూడా 17న ఉదయం 11:30కు అసెంబ్లీ ప్రారంభం, నోటిఫికేషన్ జారీ, శాసనసభ వ్యవహారాలు ఎవరు చూస్తారు, పార్టీలో దీని గురించి ముమ్మర చర్చ, 18న మంత్రివర్గ విస్తరణ, లేదంటే 30న కూడా మరో ముహూర్తం ఖరారయ్యే అవకాశం ఉందట. అలాగే ఆంగ్లో ఇండియన్ సభ్యుడిగా కూడా స్టీఫెన్సన్
చేసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చారు. సో ఈ పరిణామాలన్నింటినీ ఎలా చూడాలంటారు? ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్లో ఉత్తరాయణ పుణ్యకాలంలో ఇలాగా రకరకాల రాతలు ఉన్నాయి. కొంత ఆశ్చర్యకరంగా అనిపించినాయి. ప్రభుత్వ నోటిఫికేషన్లో ఉత్తరాయణ పుణ్యకాలము ఇటువంటివి ప్రెస్ నోట్లలో కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది. దీని గురించి ఎవరు మాట్లాడకపోవడం కొంత నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. హేతువాదులు కూడా మాట్లాడకపోవడం చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇదే కనుక బీజేపీ లాంటి పార్టీ ఎక్కడన్నా ఉత్తరాయణ పుణ్యకాలంలో అని ఉంటే ఈ పార్టీకి ఆకాశం వచ్చేసేసి నెల మీద పడిపోయి ఉండేది. ప్రభుత్వం జారీ చేసినటువంటి నోటిఫికేషన్ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఫలానా ఫలానా డేట్లో అని రాసింది. జాతకాలు చూసి ఒక రకంగా కేసీఆర్ నమ్మకాల విషయంలో చర్చించాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగత నమ్మకాలని ప్రజల మీద రుద్దొచ్చా లేదా? వ్యక్తిగత నమ్మకాలు వ్యక్తిగతం. నిజమైన సెక్యులరిజంలో వ్యక్తిగత నమ్మకాలు వ్యక్తిగతం. అవి సమాజం మీద రుద్దే అవకాశం ఉండకూడదు. రెండవది, దీని మీద అసలు ఎవ్వరూ గోల చేయటం, హేతువాదులు, జన విజ్ఞాన వేదిక, ఫలానా ఠికానా సంస్థలు ఏవి మాట్లాడకపోవడం, వీళ్ళెవ్వరికీ దీనిలో మూఢనమ్మకాలు కనిపించకపోవడం చాలా ఆశ్చర్యం. అంటే వాళ్ళ రెండు నాలుకల ధోరణికి ఇది అడ్డం పడుతుంది. అయితే ఇది రాజకీయాలకు పక్కన పెట్టి మనం చేయాల్సినటువంటి విశ్లేషణ. అయితే 17న ప్రమాణ స్వీకారం ప్రోటెం స్పీకర్ చేయిస్తారు. ఆ తర్వాత పార్లమెంట్ యొక్క సెషన్, అసెంబ్లీ సెషన్స్ ఉంటాయి. ఆ తర్వాత మంత్రివర్గం అయితే 18వ తారీఖు లేకపోతే 30వ తారీఖు, ఆ డేట్లేవో కలుస్తున్నాయి కాబట్టి 30వ తారీఖు అని చెప్పి చేయటం జరుగుతోంది. మొత్తానికి ఇప్పటికే ఒక నెల రోజుల పాటు మంత్రివర్గం లేకుండా తెలంగాణ నడుస్తోంది. వీలైనంత త్వరగా మంత్రివర్గం వచ్చినట్లయితే అందరికీ మంచిది. కానీ నాకు ఆశ్చర్యం కలుగుతున్నది ఏంటంటే, ఈ హేతువాదులు, రకరకాల వాదులు ఒక్కళ్ళు కూడా ఇలాగ కేవలము తన యొక్క వ్యక్తిగత నమ్మకాన్ని 3.5 కోట్ల మంది ప్రజల మీద రుద్దుతున్నటువంటి దీని మీద చర్చించకపోవడం నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇదే కనుక ఒక బీజేపీ ప్రభుత్వం చేసుంటే ఊరుకుని ఉండేవాళ్ళ? ఆలోచించాల్సిన విషయం. అంటే ఈ సోకాల్డ్ హేతువాదులు కూడా, హేతువాదులము మేము ఈ మూఢనమ్మకాన్ని నమ్మమనే వాళ్ళు కూడా గొంతు పెగలకపోవడం చాలా విచిత్రంగా ఉంది. ఇది నిజానికి దీని మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది. వాళ్ళు అన్నిటినీ విమర్శించినప్పుడు దీని విషయంలో కూడా విమర్శించాలి. చేప మందును కూడా విమర్శిస్తున్నారు. అట్లాంటి వాళ్ళు దీని గురించి మాట్లాడకపోవడం చాలా విచిత్రంగా అనిపిస్తుంది నాకు. సో ప్రభుత్వం ఏర్పడి ఇన్ని రోజులు మంత్రివర్గం లేదు, నెల రోజులు దాటిపోయింది. పోయిన 11కి రిజల్ట్స్ వచ్చినాయి. చాలా వాల్యుబుల్ టైం కదా. 17వ తారీఖు వరకు, అంటే సంక్రాంతి పూర్తయి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేంత వరకు ఇక్కడ మనకి నెల రోజుల పుణ్యకాలం పూర్తయిపోయింది. ఇక్కడ ప్రజలకు సేవ చేయటంలో ముహూర్తాలు, తిథులు ఏంటి? 24 అవర్స్ సేవ చేయాల్సిందే ప్రజలకి రాజకీయ నాయకులు. వాళ్ళు ఉన్నదే దానికోసం. 24 అవర్స్ ప్రతి ముహూర్తము, ప్రతి క్షణము వాళ్ళ ప్రజల కోసం వాళ్ళు గడపాల్సిందే. దీనిలో మంచి చెడుకు తావులేదు. రైట్ సార్. ఇంకొక వార్త మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే మరో చరిత్ర అంటూ కూడా క్రికెట్కి సంబంధించిన వార్త మనం చూస్తున్నాం. 71 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై భారత్ టెస్ట్ సిరీస్ విజయం. దిగ్గజాలకు దక్కని ఘనత కోహ్లీ సేన సొంతం చేసుకుంది. అండ్ కోహ్లీ కెప్టెన్ అయినప్పటి నుంచి ఎన్నో అరుదైన రికార్డ్స్ని క్రియేట్ చేస్తూ వస్తున్నారు. సో ఈ మరో చరిత్ర, ఈ రికార్డ్ గురించి ఏం చెప్తారు సార్? 71 ఏళ్ళ తర్వాత అంటే కోహ్లీ దిగ్గజం కాదు అంటే మన కళ్ళ ముందు కనిపించేటువంటి గొప్ప ప్లేయర్ మనకి దిగ్గజంలా కనిపించరు. దాటిపోయి రిటైర్ అయిపోయిన వాళ్ళు మాత్రం దిగ్గజాలు అన్నటువంటి అంతర్లీనమైనటువంటి భావన ఇక్కడ కనిపిస్తుంది. నిజానికి కోహ్లీ ఈజ్ అన్ ఆల్ టైమ్ గ్రేట్ క్రికెటర్. సచిన్ చేసినటువంటి రికార్డులను కొట్టగలిగే ఏకైక ప్లేయర్ రాబోయే 20-25 సంవత్సరాల్లో విరాట్ కోహ్లీ. అతని యొక్క క్రికెటింగ్ లైఫ్ కూడా చాలా ఎక్కువ కాలం ఉండబోతుంది. సచిన్ కన్నా ఎక్కువ కాలమైన ఉండబోతున్నారు. అనేక రికార్డ్స్ని కొట్టబోతున్నారు. అన్డౌటెడ్లీ, విదౌట్ డౌట్, కోహ్లీ ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ క్రికెటర్స్ ఆఫ్ ఇండియా. అయితే ఈ విజయం కేవలం కోహ్లీ విజయం కాదు, మొత్తం టీం విజయం. ప్రస్తుతం ఉన్నటువంటి భారత టీం, క్రికెట్ టీం ఏదైతే ఉందో, మీరు ఆశ్చర్యకరంగా మీరు గమనిస్తే ఇదివరకు ఈ లిమిటెడ్ ఓవర్స్ గేమ్కి చాలా ఫిజికల్గా ఫిట్గా ఉన్నటువంటి ఆటగాళ్ళు ఆడేవాళ్ళు. యంగ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో, ఓల్డ్ ప్లేయర్స్ ఎవరైతే సీనియర్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళు టెస్ట్లు ఆడేవాళ్ళు. ఇప్పుడు పూర్తి భిన్నమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మన 5-డే టెస్ట్ ఆడేటువంటి క్రికెట్ టీం యంగ్ క్రికెటర్స్ ఉన్నారు. అందరూ యంగ్, చాలా ఉద్రేకంగా ఉండి తమ ఇనుప నరాలు, ఉక్కు కండరాలు ఉండి ఏదో ఒకటి చేసి చూపించాలన్న తాపత్రయం ఉన్నటువంటి యంగ్ బ్యాచ్ ఈరోజు మన క్రికెట్ టీంలో.
సీనియర్ ప్లేయర్స్ అందరూ కూడాను T20లో ధోని సీనియర్ మోస్ట్ ప్లేయర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ టీమ్ ఈజ్ ఇన్ T20 నాట్ ఇన్ టెస్ట్ మ్యాచెస్. వేరేజ్ ఇక్కడ రిషబ్ పంత్ యంగెస్ట్ యంగ్ వికెట్ కీపర్ ఉన్నారు. మన ఇండియన్ క్రికెట్ టీంలో ఈరోజు యూత్ ఫోర్స్ అంతే పవర్ఫుల్గా ఉంది, అదే రకంగా సీనియర్ ప్లేయర్స్ అదే రకంగా అద్భుతమైనటువంటి బ్యాలెన్స్ ఉన్నటువంటి క్రికెట్ ప్లేయర్స్ ఈరోజు మన దేశంలో ఉండడం వల్ల ఆస్ట్రేలియా ఒక క్రికెట్ ఒక స్వర్ణయుగం అంతరించిపోయింది. ఆస్ట్రేలియా డిడ్ నాట్ ప్లాన్ ఇట్స్ సక్సెషన్ వెరీ వెల్. సో క్రికెట్ అంటే ఫస్ట్ ఆస్ట్రేలియా గుర్తుకొస్తుంది. ఒకనొకప్పుడు మాథ్యూ హేడెన్ కానివ్వండి, రికీ పాంటింగ్ కానివ్వండి, ఈ ప్లేయర్స్ అందరూ కూడాను వాళ్ళకి మెగ్రా కానివ్వండి, లేకపోతే వాళ్ళ వికెట్ కీపర్ ఇంకొకతను ఉండేవాడు, వీళ్ళందరూ కూడాను దేవర్ వరల్డ్ బీటర్స్. ఒక్కసారి వాళ్ళు రిటైర్ అయిపోయారు, ఇంకా మనం ఆశలు వదులుకునే వాళ్ళం. ఒక్కసారి వాళ్ళు రిటైర్ అయిపోయేవాళ్ళు. రిటైర్ అయిపోయిన తర్వాత సక్సెషన్ ప్లానింగ్ చేసినప్పుడు వచ్చినటువంటి ప్లేయర్స్ కూడా ఇన్ దేర్ 30s ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఆస్ట్రేలియన్ టీంకి ప్రాబ్లం ఏంటంటే యంగర్ బ్యాచ్ లేకపోవడం. అందుకని ఆస్ట్రేలియా ఇస్ లుకింగ్ వెరీ వల్నరబుల్. వాళ్ళ గడ్డ మీద వాళ్ళని ఓడించడం 71 సంవత్సరాల మీద జరగడం ఇది కూడా ఒక మొరేల్ బూస్టర్ ఫర్ అస్. నాకు చాలా ఆనందం కలిగించిన విషయం ఇంకొకటి ఉంది. పాపం కోహ్లీ టీం ఎప్పుడు ఓడిపోయినా, కోహ్లీ బాగా పర్ఫామ్ చేయకపోయినా అందరూ ఆటతో సంబంధం లేని అనుష్క శర్మని తిట్టేవాళ్ళు. నిన్న పాపం అనుష్క శర్మ కోహ్లీ ఇద్దరు కూడా క్రీడా ప్రాంగణంలో నిలబడటము, ఈ విజయ క్షణంలో అర్ధాంగి ఆయన పక్కన ఉండడము, చిరునవ్వులు చిందిస్తూ వాళ్ళు బయటకు రావడము, దిస్ ఇస్ ఎ గుడ్ సైన్. అంటే మన క్రికెట్ ఫ్యాన్స్ కూడా దే హ్యావ్ టు మెచ్యూర్. ఓటమి రాగానే ఏదో ఒక అనుష్క శర్మనో లేకపోతే ఇంకా రోహిత్ శర్మ ఫోకస్ చేయలేకపోతున్నారు ఈ రకమైనటువంటి ఆరోపణలు వేయటం మానుకుని క్రికెట్ లవర్స్ ఆల్సో షుడ్ మెచ్యూర్. ఇది చాలా ఘనమైనటువంటి విజయము, ఉదయిస్తున్నటువంటి కొత్త భారతదేశానికి ప్రేరణనిచ్చేటువంటి విజయము. దిస్ విల్ ఇన్స్పైర్ మోర్ పీపుల్ టు టేక్ టు స్పోర్ట్స్. అండ్ గత 5-6 సంవత్సరాల్లో మన స్పోర్టింగ్ టాలెంట్ చాలా దేశవ్యాప్తంగా క్రికెటే కాకుండా మిగతా క్రీడల్లో కూడా. ఈరోజు బ్యాడ్మింటన్ లో ఇండియా వరల్డ్ బీటర్స్, అదేవిధంగా షూటింగ్, రైఫిల్ షూటింగ్ లో ఇండియా ముందుకు వస్తోంది, అథ్లెటిక్స్ లో ఇండియా ముందుకు వస్తోంది, హాకీలో అవర్ విమెన్ టీమ్ ఈస్ పర్ఫార్మింగ్ బెటర్. కాబట్టి అనేక క్రీడల్లో మనకి వస్తున్నటువంటిది ఏంటంటే స్పోర్ట్స్ని గెలవాలన్నటువంటి పట్టుదలతో ఆడే తరం ఈరోజు వచ్చింది. దానికి ఖేలో ఇండియాల వంటి పథకాలు సహకరిస్తున్నాయి. ఒక క్రీడాకారుడు ఈరోజు స్పోర్ట్స్ వ్యవహారాల మంత్రి కేంద్రంలో హర్షవర్ధన్ రాఠోడ్. దానంతటికి దాని ప్రభావం మనకి కనిపిస్తోంది. ఇన్ అ వే దిస్ విక్టరీ ఈజ్ టు బి ఎంజాయ్డ్ బై ఎవ్రీ ఇండియన్. అండ్ యువ భారతం ఏమి సాధించగలదో చూపించేటువంటి విజయం. దీన్ని మనం అందరం అప్రిషియేట్ చేయాలి. రైట్ సార్. ప్రముఖ వార్తాపత్రికలో వచ్చినటువంటి ప్రధాన అంశాలకు సంబంధించి సమగ్ర విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. ఓకే, చూసారు కదండి, ఇది ఈనాటి మన క్లియర్ కట్ విత్ రాకా. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.